మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకు నమస్కారం. నా పేరు కోట ఇందిరాదేవి. ఈ వారం భాగవత సందేశం దశమస్కందం గురించి చెప్పుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం భజే. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం భజే. శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. దశమ స్కంధము. ఈ స్కంధము 90 అధ్యాయములతో సుమారు 4000 శ్లోకములతో అతి విస్తృతముగా శ్రీకృష్ణావతార చరితము ఆవిష్కరించుట వలన శ్రీమద్భాగవత మగుటాయమానము. ఇందు 49 సర్గలు పూర్వార్ధము, 41 సర్గలు ఉత్తరార్ధము. పూర్వార్ధమందు కృష్ణ జననము, బాలక్రీడలు, దుష్టరాక్షస సంహారాదులు, గోపస్త్రీల ప్రేమోపబృంహిత భక్తి, కంసవధాదులను. ఉత్తరార్ధమందు జరాసంధాది నిగ్రహము, ద్వారకా ప్రవేశము, రుక్మిణ్యాజ్యేష్ఠ మహిషి వివాహాదులు, నరకాసురాది రాక్షసవధ, శృతి గీతోపాఖ్యానము కలవు. భగవత్పాదోద్భవము గంగ ఎట్లు దర్శన స్నాన పానములను ఆచరించిన వారందరినీ పవిత్రులుగా చేయునో అట్లు పృచ్ఛకుని, వక్తను, శ్రోతను ముగ్గురుని భగవత్కథ పవిత్రులను వనర్చునని సుఖయోగీంద్రులు అందురు. దేవకి అష్టమగర్భజుడు నీకు మారకుడనిన అశరీరవాణి వాక్యమును వినిన కంసుడు దేవకి వసుదేవులను కారాగారబద్ధుల చేయుటయే కాక 6 పసికందులను సంహరించినాడు. యోగమాయా ప్రభావమున 7వ గర్భం ఆకర్షితమై రోహిణీ గర్భమున ప్రవేశపెట్టబడిన పిమ్మట దేవ ప్రార్థనానుసారము దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై దేవకీ గర్భమున చతుర్భుజుడుగా జనించిన భగవానుడు ఆ దంపతుల ప్రార్థనానుసారము ద్విభుజుడై తనను రేపల్లెలో ప్రవేశపెట్టమని వచించుట వసుదేవుడు ఆ విధముగా జరిపి యశోదపుత్రిక యోగమాయను తీసుకొని వచ్చుట కంసుని హెచ్చరించి ఆమె అదృశ్యగుట జరిగినది. బలరామ సహితుడుగు కృష్ణ భగవానుని బాల్యక్రీడలు మధుర మనోజ్ఞములుగా వర్ణితములైనవి. కంసప్రేరితులకు పూతన, తృణావర్త, వత్సాసుర, బకాసుర, అఘాసుర, కేసి, చాణూరాదులందరూ కృష్ణుని బాల్యము నుండి 8 సంవత్సరముల వయస్సు రాకముందే సంహరింపబడరి. కానీ పూతన భగవానుని సంహరింపతలచి వచ్చినను పాలిచ్చినందున భగవత్పాద స్పర్శ వలన సద్గతి నందినది. ఆమె దహన సమయమున సుగంధము వెలువడినది. శ్రీకృష్ణ ముగ్ధ మనోహర రూపమును బాల్య క్రీడలను మురిపెముతో చూచిన యశోద భాగ్యము ఎంతటితో. బాల్యమందు నోట విశ్వరూపములను దర్శించియు ఆ తల్లి భగవన్మాయావృత అయి నిజతత్వమును అప్పుడు గుర్తింపజాలకపోయినది. వృక్షరూపులకు మణిగ్రీవ నలకూబర్ల శాప విముక్తి కలిగించిన ఉపనిషత్ ప్రతిపాదుడైన భగవానుని కుమారునిగా మాత్రమే యశోద భావించినది. కృష్ణుడు గోవర్ధన పర్వతమును ధరించి ఇంద్రనియుక్త వలాకజన్య వర్షము నుండి విరైపలనంతను రక్షించుట, కాళి అమ్మర్దన మొరచుట మొదలగు అనన్య సాధ్య కృత్యములను ప్రదర్శించినాడు. గోవత్సములను మేపు సహబాలకులు ఎంతటి భాగ్యశాలులు. యజ్ఞభోక్తకు భగవానుని బాలురతోటి సహభోజనము ఇట్లు రమణీయముగా వర్ణితమైనది. బొడ్డు వద్ద దోవతిలో పిల్లను గురవి దోపి చంకలో బెత్తమును కొమ్మును ఇరికించుగని ఎడమ చేత చద్ది పెరుగన్నమును వేళ్ల సందన ఉసిరిక బిల్వ ఫలాదులను ఉంచుకొని
తోటి బాలకుల మధ్య కూర్చుండి సహబాలకులను హాస్యోక్తులను నవ్వించుతూ స్వర్గవాసులు విస్మయముగా చూచుతుండగా భుజించినాడట. ఇట బ్రహ్మకృత గోవత్సాపహరణము సమయమందు ఒక వత్సరము బలరాముడు కూడా గుర్తింపజాలని విధమున సర్వభూతాత్ముడకు భగవానుడు గోపాల రూపముల ధరించుట బ్రహ్మస్తవము అత్యద్భుతముగా వర్ణితములైనవి. ఇక గోపికల వస్త్రాపహరణము, రాసక్రీడ, గోపికల మధుర భక్తి హృదయంగములుగా వర్ణితములైనవి. శ్రోతయగు పరీక్షిత్తు ధర్మస్వరూపుడకు భగవానుడు అధర్మము పరస్త్రీ గమనం ఎట్లు నడిచే అని అడుగా సామాన్య ధర్మం అతిక్రమింపబడినట్లు కనిపించినను పరమాత్మగతి దోషావహం కాదు. కానీ సామాన్యుడు అట్లు ప్రవర్తింపబూనుట పతన హేతువు కాగలదు. శివుడు విషపక్షణ మనొచ్చనని అస్మదాదుల మా ప్రయత్నం అనర్థమా మరొక విశేషము. గోపికలు భగవానుని వద్ద రాసక్రీడలలో పాల్గొన్న సమయమున తత్స్వరూపంలో ధరించిన భగవానుడు వారి భర్తల వద్ద వసించుట జరిగినది. అనన్య భక్తి గల గోపికల అభీష్ట సిద్ధి కొరకే గాని ఆప్తకాముడకు ఆయనకు పొందదగినదేమి కలదు అని సుఖయోగేంద్రుడు సమాధానము చెప్పింది. ఇక గోపికల కూర్చి వారి భక్తి పారవశ్యమును స్వయముగా వీక్షించిన ఉద్ధవుడు ఇట్లు స్తుతించాను. విడుచుటకు అసాధ్యమగు స్వజనమును ధర్మ మార్గమును వదలి ప్రతిపాద్యమగు ముకుంద పదమును పొందిన మీ చరణరేణువులు సోకుచున్నట్టు లతగనో ఓషధిగనో పొదగగనో నేను జన్మింతునన్నాడు. అట్టి గోపికావర్తనము శంకించుట పాపజనకము. కంసవధ, ఉగ్రసేన పట్టాభిషేకానంతరము దేవకీ వసుదేవులకు తనెందు భగవద్దృష్టి మరుగుపడుతున్నట్లు అనర్చి బలరామ సహితముగా ఉపవీతుడై 64 రోజులలో సమస్త విద్యల గ్రహించి మరణించిన గురుపుత్రుని గురుదక్షిణగా సమర్పించి మధురలో నివసించుచు పాండవుల క్షేమాదుల అక్రూరుని వలన గ్రహించుట వరకు దశమస్కంద పూర్వభాగ కథ. అల్లుడకు కంసుని సంహరించిన కృష్ణుని అందరి ద్వేషమును జరాసంధుడు 17 పర్యాయములు యుద్ధమనర్చి పరాజితుడయ్యాను. భగవానుడు సముద్రమున విశ్వకర్మచే ద్వారకానగర నిర్మాణం అనరింపజేసి యవనుని ముట్టడిలో ఉన్న మధుర నుండి యాదవులను అందరినీ ద్వారకకు తరలించి తాను ఏకాకిగా యవనుని కంటబడి ముచ్చుకుందుడు నిద్రించు గుహలోకి దారితీయ యవనుడు వెంటాడి వచ్చి ముచ్చుకుందు నేత్రాగ్నిచే దగ్ధుడాయన. సుప్రసిద్ధ రుక్మిణీ కళ్యాణ ఘట్టంలోని పోతన గారి పద్యములు బహుళ ప్రచారం అందినవి. ప్రద్యుమ్న జననము, శంబరుడు ఆ పసికందును అపహరించి తుదకు ఆతనిచే మరణించుట, శమంతకోపాఖ్యానము, జాంబవతి సత్యభామ సత్యమార్జష్ట మహిషి వివాహములు, నరకాసురుని నిర్బంధములో ఉన్న 16,000 మంది రాజకన్యలను నరకుని సంహరించిన పిమ్మట వివాహమాడుట, పుత్ర పౌత్ర సంతతి విస్తారముగా చెప్పబడినవి. బాణాసురుని పుత్రిక ఉష అనిరుద్ధుల ప్రణయము, బాణుడు అనిరుద్ధుని బంధించగా యుద్ధమనర్చి కృష్ణుడు శివప్రార్థనానుసారము బాణుని సంహరింపగా విడుచుట, ఉషా అనిరుద్ధుల వివాహము వివృతములైనవి. సాంబాదులకు కృష్ణుడు మృగచరిత్రను చెప్పుచూ బ్రాహ్మణ విత్తము తెలియక స్వీకరింపబడినను ధ్రువుడు ఊసలు వెళ్ళి జన్మను ఎత్తవలసి వచ్చినదని చెప్పి విషప్రాసన చేసిన వానికి ఔషధాది ప్రతిక్రియలుండను. కానీ బ్రహ్మస్వరూపమునకు ప్రతిక్రియ లేదు. విషము స్వీకరించిన వానిని మాత్రమే నశింపజేయను, నిప్పు వీటిచే ఉపశమనించును. బ్రహ్మస్వము స్వీకరించిన వానినే కాక కులమును కూడా నశింపజేయను అని వచించను. కాలాంతరమున బలరాముడు రేపల్లెకి ఎగి కొంతకాలం అతడు వసించి నందాదులకు ఊరట కలిగించుట, పౌండ్రక వాసుదేవ కాశీరాజులను కృష్ణుడు వధించుట, బలరామ కృత ద్వివిధ వధ దుర్యోధన సుతన స్వయంవరమును అపహరించిన సాంబుని కౌరవులు బంధించియు చులకనగా నందులకు ఆగ్రహించిన బలరాముడు నాగలితో హస్తినాపురమును గంగతో ప్రయత్నింప కౌరవులు పాదాక్రాంతులై సాంబ లక్ష్మణ వివాహం అనర్చుట వివరింపబడినవి.
విభూతులను దర్శింప నారదుడు ద్వారకకు వచ్చి 16,108 మంది భార్యలతో వారి వారి గృహముల యందు అన్ని రూపములు ధరించి వ్యవహరించుతున్న కృష్ణుని భగవల్లీలను గుర్తించి విస్మయ ఆనందముల నందినాడు. యుధిష్ఠిర రాజసూయాగమన శత్రురాజ విజయం ఆవశ్యకమైనందున భీమునిచే జరాసంధని సంహరింపజేసి యాగానంతరమున తనకు జరుగుతున్న సభాపూజను నిరసించిన శిరసుపాల్ని చక్రాయుధమును సంహరింపగా అతని తేజము భగవద్ ఐక్యమందినది. మయసభా దర్శనాదుల వల్ల దుర్యోధనుడు ఆశ్చర్యగ్రస్తుడవుట, శిశుపాల మిత్రుడు సారుడు కృష్ణుడు ఇంద్రప్రస్థమందు ఉండగా ద్వారకను ముట్టడించుట, ద్వారకకు వచ్చుతున్న కృష్ణునితో మాయాయుద్ధం అనొచ్చియు మృతుడగుట, దంతవక్త్రాది బలరాముని తీర్థయాత్ర విశేషములు వర్ణితములైనవి. సుధాముడను బాల్యమిత్రుడును ఆదరించి అతని వద్దనున్న అటుకులు భక్షించి స్వీయ దారిద్ర్యమును వ్యక్తీకరింపజాలని అతనికి సర్వసంపదలను అనుగ్రహించుట, సూర్యగ్రహణ సమయమున యాదవ సహితుడైన గోవిందుడు కురుక్షేత్రమునకేగి అటుకు వచ్చిన నందాదులను ఓదార్చి బహుకాలమునకు కంటపడి తనను అనన్యభక్తితో వీక్షించుతున్న గోపికలకు మాధవుడు అధ్యాత్మ విద్యోపదేశం వనరించి తరింపజేయుట, అటుకు వచ్చిన మునులు వసుదేవుని చిత్త పాకానుసారము క్రత్వనుష్ఠాన మనోర్ప ప్రోత్సహింప వసుదేవుడు యజ్ఞాదులను నిర్వహించుట వర్ణితములైనవి. దేవకీ వసుదేవుల కోరికను తీర్చుటకు సుతలములో బలిచక్రవర్తి వద్దనున్న కంసులచే వధింపబడిన స్వర్గోద్గీతాది షట్పుత్రులను తీసుకుని వచ్చి తల్లిదండ్రులకు చూపుట, పిమ్మట సుభద్రార్జునుల పరిణయము చెప్పబడినవి. పరీక్షిత్ సుఖయోగేంద్రులతో, ఓ బ్రహ్మణ్య, బ్రహ్మము నిర్గుణము, వాక్కుచే నిర్దేశింప వీలు కానిది కదా, అట్టి బ్రహ్మమును ఉపనిషత్తులు ఎట్లు ప్రతిపాదించుతున్నవని క్లిష్ట విషయక ప్రశ్న చేయగా సమాధానముగా శృతి గీతోపాఖ్యానము అను పేర 87వ సర్గమునందు అద్భుతముగా సంపూర్ణముగు బ్రహ్మ విద్య ప్రతిపాదింపబడినది. వ్యతిరేక ముఖముగా శృతులు బ్రహ్మ ప్రతిపాదికములని చెప్పిన విధము అసదృశము. ఈ శృతి గీతలకు బహువ్యాఖ్యలు కలవు. పిమ్మట భస్మాసురుని బారి నుండి శివుని భగవానుడు రక్షించుట, భృగుమహర్షి త్రిమూర్తులు పరీక్షించి విష్ణువు సర్వోత్తముడని ప్రతిపాదించుట, కృష్ణలీలలు వివృతములైనవి. ఈ స్కంధమందు భగవలీలలు విస్తృతముగా వర్ణితములైనవి. కామమున గోపికలు, భయమున కంసాదులు, ద్వేషమున శిశుపాలాదులు, స్నేహమున ధర్మరాజాదులు, భక్తిచే నారదాదులు, ముక్తులగుట వలన నవవిధ భక్తులలో ఏ మార్గం అనుసరించినను తరింపవచ్చునని ఈ స్కంద సందేశం. ఏకాదశ స్కందం వచ్చిన వాటిని చెప్పుకుందాము. ఓ నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.